ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు ఆగస్ట్ నెలకు సంబంధించిన టికెట్స్ అనేవి రిలీజ్ చేశారండి. సో ఆ వివరాలన్నీ ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. సో దానికి మనం అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకున్నాము అంటే టీటీడీ వాళ్ళది ttdevasthanams.ap.gov.in అండి. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాము అంటే ఇలా అయితే వస్తుందండి. సో ఇందులో మనకైతే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఉంటాయి కదండి. సో ఇక్కడ చూసుకున్నాము అంటే ఇక్కడ సో ఇలా డౌన్లోకి వచ్చామంటే ఇక్కడైతే ఉంటుందండి. శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ 200 రూపీస్ టికెట్స్ ఫర్ ఆగస్ట్ 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్. సో 24th 7th అండి. సో 10 AM అయితే బుకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో పద్మావతి అమ్మవారి టెంపుల్ అండి తిరుచానూరుకు సంబంధించిన టికెట్స్ అనేవి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ 200 రూపీస్వి సో మనకైతే రిలీజ్ అవుతున్నాయి. సో ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అంటే 24వ తేదీ అండి 10 గంటలకైతే రిలీజ్ అవుతున్నాయి. సో ఆగస్ట్ మంత్కి సంబంధించిన టికెట్స్ అనేవి సో బుకింగ్ కోసం చూసుకునే భక్తులైతే మాత్రం 24వ తేదీ 10 గంటలకైతే బుక్ చేసుకోవచ్చండి. లోకల్ టెంపుల్ సేవ కోట అండి. సో ఆగస్ట్ మంత్కి సంబంధించినవి కూడా 25వ తేదీ 10 గంటలకైతే ఓపెన్ అవుతుందండి. సో బుకింగ్ కోసం చూసే భక్తులైతే బుక్ చేసుకోవచ్చండి. లోకల్ టెంపుల్ సేవ చూసే వాళ్ళైతే ఇప్పుడు లోకల్ టెంపుల్ సేవ అంటే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. సో ఇక్కడ మనము క్లిక్ హియర్ దగ్గర ఓపెన్ చేసుకున్నామంటే కంపల్సరీ మన లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మన ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యాము అంటే ఓటీపీ అనేది అడుగుతుందండి. సో ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే సో ఇలా ఓపెన్ చేసుకున్నామంటే ఏమేమి లోకల్ టెంపుల్స్ అనేవి ఉన్నాయి అంటే లోకల్ టెంపుల్స్లో జరిగే సేవకు సంబంధించినవి అండి. సో ఇక్కడ పద్మావతి అమ్మవారు అంటే పద్మావతి అమ్మవారు, సో గోవిందరాజ స్వాములు అంటే ఇప్పుడు పద్మావతి అమ్మవారు ఉందండి. సో దానికి సంబంధించిన సేవ సుప్రభాతమ, కళ్యాణోత్సవం, అష్టదళ పాద పద్మారాధన, అభిషేకం, లక్ష్మీ పూజ సో ఇలా అన్నీ ఉన్నాయండి. సో దీనికి సంబంధించిన సేవ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సప్తగిరి గోప్రదక్షిణ సేవ దానికి సంబంధించినవి ఎక్కడ ఏ సేవ అనేసి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో అలాగే గోవిందరాజ స్వామివారి టెంపుల్, అలాగే పద్మావతి అమ్మవారి టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి అప్లయగుంట, అలాగే సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు, శ్రీనివాస టెంపుల్, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నారాయణవనము, అలాగే ఒంటిమింట, తిరుపతి సో ఇలాగైతే ఉన్నాయండి. సో ఇలాతో శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్ తాళ్ళపాక సో వీటికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయండి. సో మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నామంటే సో దీనికైతే నో స్లాట్స్ అండి. సో ఇలాగ మనము స్లాటెడ్ ఉన్నాయి అంటే సో ఇలాగైతే మనము చూపిస్తుంది. సో బుకింగ్ కోసం చూసే భక్తులైతే మాత్రం ఇలా సెలెక్ట్ చేసుకున్నామంటే ఏ టెంపుల్ కావాలో ఆ టెంపుల్ అయితే ఇలాగ మనము సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ శ్రీవారి టెంపుల్ అయితే మాత్రం అన్నీ అయిపోయాయండి. తిరుమలకు సంబంధించినవి అయితే ఏదీ లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి లోకల్ టెంపుల్ సేవకు మాత్రమే రిలీజ్ చేశారండి, తిరుమలకి కాదు. భక్తులైతే ఈ విషయం గమనించాలి. సో తిరుపతికి సంబంధించినవి ఇక్కడ లోకల్లో ఉండే టెంపుల్ సంబంధించినవి మాత్రమే సో ఆగస్ట్ మంత్కి ఇంకా రిలీజ్ చేయలేదండి. సో రిలీజ్ చేయబోతున్నారు. సో మనకు ఇక్కడ ఏ సేవ కావాలో ఆ సేవ అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చండి. మీకు ఏ టెంపుల్లో కావాలో ఆ టెంపుల్లో ఇలా కుంకుమార్చన, వేద ఆశీర్వచనం, ఉంజల్ సేవ ఇలా ఏ సేవ కావాలో ఆ సేవ ఇలా సెలెక్ట్ చేసుకొని మనకైతే ఇక్కడ రిలీజ్ అయిన వెంటనే మనం ఇక్కడ ఏ డేట్ కావాలో ఏ డేస్లో కావాలో ఇలా సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చండి. సో ఇది బుకింగ్ ప్రాసెస్ అయితే ఎలా బుక్ చేసుకోవాలి అనేసి సో ఇక్కడ మనం క్లియర్గా ఈ టెంపుల్ నేమ్ ఏ టెంపుల్లో కావాలో ఆ టెంపుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏ సేవ కావాలో ఆ సేవ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ ఇచ్చాము అంటే మనకైతే ఇక్కడ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి మనకి ఇక్కడ అవ్వదండి. సో ఇలా కంటిన్యూ ఇచ్చుకొని మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇదే ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఏ సేవలు ఉన్నాయి అనేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు లోకల్ టెంపుల్ సేవ కోట చూసాం కదండి. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అట్ సప్త గో ప్రదక్షిణ సేల అలిపిరి టికెట్స్ ఫర్ ఆగస్ట్ 2024 ఆర్ అవైలబుల్ ఫర్ బుకింగ్ 25th 10 AM అండి. సో ఈ లోకల్ టెంపుల్ సేవ కోటనే రిలీజ్ అవుతుంది. సేమ్ అదే రోజే మనము 10 గంటలకి అంటే 25వ తేదీ రిలీజ్ అవుతుందండి. అలిపిరి దగ్గర ఉండే సప్త గో ప్రదక్షిణ సేల దగ్గర శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనేది జరుగుతుందండి. సో దానికి సంబంధించిన టికెట్స్ అని బుక్ చేసుకునే వాళ్ళు అయితే ఇప్పుడు చూపించాం కదండి. సేమ్
సేమే అక్కడ మనమైతే అలిపిరి సప్తగో ప్రదక్షిణశాల సెలెక్ట్ చేసుకున్నాము అంటే నేమ్ దగ్గర, సేవ దగ్గర అయితే మాత్రం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనేది ఆటోమేటిక్గా ఉంటుందండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని అయితే బుక్ చేసుకోవచ్చు. సో బుకింగ్ ప్రాసెస్ కూడా చూసాం కదండి. సేమ్ లోకల్ టెంపుల్ సేవ కోట ఎలా ఓపెన్ చేసామో అలాగే అండి. సో దీనికి కావాలంటే ఒకసారి నేను ఇప్పుడు చూపిస్తాను. సప్తగో ప్రదక్షిణశాల, సో సర్వీస్ నేమ్ దగ్గర సప్తగో ప్రదక్షిణశాల ఓపెన్ చేసుకున్నాము అంటే సెలెక్ట్ సేవ వచ్చేసి మనకి సో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అండి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఆగస్టు మంత్కి రిలీజ్ అయినప్పుడు మీకు ఏ రోజు కావాలో సో అదైతే మనము బుక్ చేసుకోవచ్చు. ఇదండి బుకింగ్ ప్రాసెస్. అయితే అలిపిరి దగ్గర ఉండి దివ్యానుగ్రహ విశేష హోమానికి మనము ఈ సేవకి వెళ్ళాలి అనుకుంటే ఇలా బుకింగ్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే అండి రిమైనింగ్ సేవలకు కూడా బుకింగ్ చేసుకునేది ఇదేనండి. ఆగస్ట్ మంత్కి సంబంధించిన టికెట్స్ అయితే సో దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద ట్రస్ట్ అండ్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ 15th అంటే ఈరోజు 11 గంటల నుంచి అయితే ఓపెన్ అవుతుందండి. సో ఎవరైనా అకామిడేషన్ దర్శన్కి చూసే వాళ్ళైతే స్కీమ్ అంటే డోనర్స్ ఉంటారు కదండి, ఈ ట్రస్ట్ స్కీమ్ డోనర్స్ సంబంధించినవి అమౌంట్ పే చేయాలి అనుకుంటే మాత్రం ఈరోజు 11 గంటల నుంచి అయితే ఓపెన్ అవుతుంది. సో అమౌంట్ పే చేసి దర్శన అకామిడేషన్ బుక్ చేసుకునే వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చండి. సో ఇదండి ఈ రోజుటిది ఆగస్టు మంత్కి సంబంధించిన టికెట్స్ అనేవి ఏవేవి రిలీజ్ చేశారు, ఎలాగా ఈ సేవకి లైవ్గా మనం ఎలా బుక్ చేసుకోవాలని చూసాం కదండి. ఇంతేనండి ఈ రోజుటి న్యూస్ అయితే. సో ఈ రోజుటి దర్శన వివరాల గురించి అయితే తెలుసుకుందామండి. ఈరోజు 31 కంపార్ట్మెంట్లో అయితే భక్తులు వేచి ఉన్నారండి. ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఉన్న వాళ్ళకైతే 2 నుంచి 4 గంటల సమయం అయితే పట్టే అవకాశం ఉందండి. ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్ళే భక్తులకైతే మాత్రం 24 గంటల పైనే పడుతుందండి. ఆల్రెడీ ఈ వెయిటింగ్ కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న భక్తులకైతే 18 గంటల లోపలే స్వామివారి దర్శనం అయిపోవచ్చు. టైమ్ స్లాట్ టోకన్స్, ఎస్ఎస్డి టోకన్స్ తీసుకున్న వాళ్ళకైతే 5 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుందండి. దివ్య దర్శనం టోకన్స్ తీసుకున్న వాళ్ళకైతే 3 గంటల లోపలే స్వామివారి దర్శనం అయిపోవచ్చండి. ఈ సమయాలన్నీ కూడా భక్తుల రద్దీని బట్టి అయితే మారుతూ ఉంటుందండి. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. నిన్న స్వామివారిని 84,797 మంది అయితే దర్శించుకున్నారండి. తలనీలాలు 29,497 మంది అయితే సమర్పించుకున్నారు. నిన్నటి మొత్తం ఉండి కానుకలు 3,98,00,000 అయితే వచ్చాయండి. ప్రజెంట్ ఈరోజు ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్ళే భక్తులకైతే మాత్రం 24 గంటలకు పైనే పడుతుందండి. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. సో మనము ఎస్ఎస్డి టోకన్స్, దివ్య దర్శనం టోకన్స్ల గురించి అయితే అప్డేట్ ఆల్రెడీ ఇప్పుడు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం కదండి. సో ఏ మార్పులు చేశారు, టోకన్స్ అనేవి ఎక్కడ ఇస్తున్నారు, ఏ టైమింగ్కి ఇస్తున్నారు అనే విషయం అయితే క్లియర్గా వీడియో అయితే పెట్టామండి. సో ఎవరైనా భక్తులు మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తానండి, ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.